ఏ తరహా చిత్రాన్నైనా తన మార్కు ట్రీట్మెంట్తో సెన్సిబుల్ మూవీగా తీర్చిదిద్దగలిగే దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి. ఆయన చిత్రాలు స్లో అండ్ సింపుల్గా అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అష్టాచమ్మా చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న ఆయన గోల్కొండ హైస్కూల్తో కాస్త తడబడ్డాడు. కొంచెం విరామం తర్వాత అలా మొదలైంది చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా, ఇషాను హీరోయిన్ గా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం అంతకుముందు ఆ తర్వాత. నేటి యువతరం మనోభావాలకు అద్దం పట్టేలా ఉన్న ఈ చిత్రం విశేషాలు మీకోసం. ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న దృఢ నిశ్చయంతో హైదరాబాద్ చేరుకుంటాడు అనిల్ అంటే సుమంత్ అశ్విన్. అక్కడికి చేరుకున్నాక అనన్య అంటే ఇషాతో ప్రేమలో పడతాడు. ప్రేమించిన కొత్తలో ఇద్దరూ బానే ఉంటారు. అయితే అనిల్ తల్లిదండ్రులు రావు రమేష్, రోహిణి, అలాగే అనన్య తల్లిదండ్రులు రవిబాబు, మధుబాల మధ్య జరుగుతున్న గొడవలు వాళ్లను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. పెళ్లైన తర్వాత తమ జీవితాలు కూడా ఇలానే ఉంటాయేమో అని వాళ్లు భావించి పెళ్లికి ముందు ఓ 2 నెలల పాటు ఒకే ఇంట్లో ఇద్దరూ కలిసుండి వాళ్ల మధ్య ఎటువంటి పొరపచ్చాలు రాకుంటే అప్పుడు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటారు. ప్రేమలో ఉన్నంత వరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఒకే ఇంట్లో ఎలా గడిపింది? ఆ 2 నెలల సహజీవనం వాళ్ల జీవితాల్లో ఎటువంటి మార్పులు తీసుకొచ్చింది? చివరికి వాళ్లు కలిసారా లేదా వంటి ఆసక్తికర అంశాల సమాహారమే అంతకుముందు ఆ తర్వాత చిత్రం. అంతకుముందు ఆ తర్వాత పూర్తిగా దర్శకుడి సినిమా. మోహన కృష్ణ ఇంద్రగంటి ఎంచుకున్న కథ, ఆ కథను నడిపించిన తీరు చాలా బాగున్నాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్ లో ఎక్కడా అసభ్యత, అశ్లీలతకు తావు లేకుండా చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఆయన రాసిన మాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. అనిల్ పాత్రలో సుమంత్ అశ్విన్ ఒదిగిపోయాడు. నవతరం యువకుడిగా, ప్రేమ కోసం పరితపించే కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. తొలి చిత్రమైనా కూడా ఇషా తన నటనతో అలరించింది. సుమంత్ అశ్విన్ కు పోటీగా ఈ చిత్రంలో నటించింది. ఆమె పాత్ర చిత్రీకరణ కూడా బాగుంది. సుమంత్, ఇషాల మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. నేటి యువతరానికి ఆ సన్నివేశాలు మార్గదర్శకంగా ఉన్నాయి. అవసరాల శ్రీనివాస్ పాత్ర చిన్నదే అయినప్పటికీ బాగుంది. ముఖ్యంగా అతను చెప్పే సింగిల్ లైన్ డైలాగ్స్ ఈ సినిమాకి హైలైట్. మగాడి వంట రుచి చూసిన ఆడది, మనిషి రక్తం రుచి మరిగిన పులి, 2 ఒకటే వంటి డైలాగ్స్ థియేటర్లో ఆడియన్స్ చేత చప్పట్లు కొట్టిస్తున్నాయి. కళ్యాణి కోడూరి సంగీతం వినసొంపుగా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. రవిబాబు, రావు రమేష్, రోహిణి తమ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. నిన్నటి తరం అందాల భామ మధుబాల చాలా రోజుల తర్వాత వెండితెరపై కనిపించింది. మధుబాల పాత్ర చిత్రీకరణలో మోహన కృష్ణ మార్క్ సహజత్వం కనుమరుగైంది. ఇల్లాలు అయ్యుండి ఆమె టీవీ సీరియళ్లలో వ్యాంప్ రోల్స్ పోషించడానికి తాపత్రయపడడం బాలేదు. హీరో వయసు మరీ 23 ఏళ్లు అని చెప్పడంతో మరీ ఇంత చిన్న పిల్లాడు అప్పుడే ఇలాంటి విషయాలపై ఆసక్తి చూపించడమేంటి వంటి అంశాలు తలెత్తే అవకాశం ఉంది. రవిబాబు, మధుబాల గొడవ పడే సన్నివేశాల్లో ఇంటెన్సిటీ మిస్ అయింది. మొత్తానికి కుటుంబ సభ్యులతో కలిసి 2.5 గంటల పాటు సంతోషంగా చూడదగిన సినిమా అంతకుముందు ఆ తర్వాత. రాజశ్రీ తెలుగిస్తున్న రేటింగ్స్ 3 స్టార్స్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రివ్యూ అందిస్తున్నది ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.